స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైడ్రా అధికారులు సిబ్బందికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను పరిరక్షించడం దేశంలోనే జంట్రీ యువత మార్పు కోరుకుంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జంట్రీ దెబ్బకు ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ లో అర్ధరాత్రి వీడియో పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. జంట్రీ పిల్లలు ఈడీ సిబిఐలకు భయపడే రకం కాదన్నారు. మోదీ ఎవరితో పెట్టుకోకూడదు వారితోనే పెట్టుకున్నారంటూ కామెంట్ చేశారు కేటీఆర్. నామినేటెడ్ పదవుల భర్తీపై గాంధీ భవన్ లో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. పిసిసి చీఫ్ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి శాంతిస్తోంది. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నీటి మట్టం దాదాపు 1 అడుగు తగ్గి ప్రస్తుతం 55.2 అడుగులుగా ఉంది. ఈ సీజన్లో తొలిసారి గోదావరి గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. భద్రాచలం దగ్గర మధ్యాహ్నం 56 అడుగుల పైనే నీటి మట్టం నమోదైంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధికి రెక్కలు తొడుగుతూ కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. భోగాపురంలో వైభవంగా అల్లూరి సీత కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారంటూ ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్ కేటాయింపు, ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రధానిని విమర్శిస్తుంటే చాలా బాధ కలిగిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశానికి ఇలాంటి ప్రధాని రావడం మనందరి అదృష్టమన్నారు. తనను దూషించిన వారిని కూడా క్షమించే గుణం మోదీకి మాత్రమే ఉందన్నారు. తిట్టిన వారిని పెద్ద జగన్ పై మంత్రి లోకేష్ సెటైర్లు వేశారు. ఎర్ర బస్సు కూడా తిరగని ప్రాంతం అంటూ కొందరు హేళన చేశారని, ఇప్పుడు ఇది ఎయిర్ బస్ తిరిగే ప్రాంతం అయిందని అన్నారు మంత్రి లోకేష్. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ప్రతి తమిళ వ్యక్తి నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కును హరించి తమిళనాడులో అధికారుల పబ్లిక్ ఎగ్జామ్స్ లో అక్రమాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా బాక్సింగ్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే